ఆంధ్రప్రదేశ్ మహిళలు దేశానికే గర్వకారణమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విశాఖ జిల్లా ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మల్కాపురం బహిరంగ సభలో ప్రసంగించారు. ఇందిరక్రాంతి పథకం వచ్చిన తర్వాత మహిళలు పెద్ద ఎత్తున లబ్ధి పొందారని వివరించారు. ఈ సంవత్సరం బ్యాంకుల నుంచి 13,000 కోట్ల రూపాయల రుణాలు తెచ్చుకుంటున్నారని సీఎం చెప్పారు. మహిళలకు రుణాలు ఇస్తే డబ్బు తిరిగి వస్తుందని బ్యాంకులు నమ్ముతున్నాయని, ఆ నమ్మకం కలిగించడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అంతకుముందు JNNURM పథకంలో భాగంగా మధ్య విశాఖకు 24 గంటలు మంచినీటి సరఫరా చేసే ప్రాజెక్టును కిరణ్ కుమార్ ప్రారంభించారు. గర్వకారణం మన మహిళలు. దేశంలో ఉండే బ్యాంకులంతా కూడా 25-26 వేల కోట్లు దేశంలో ఉండే మహిళలకంతా ఇస్తా ఉంటే కేవలం మన రాష్ట్ర మహిళలు 13,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అర్బన్ ఐకేపీ, రూరల్ ఐకేపీ 13,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారంటే ఇది నిజంగా గర్వకారణమని నేను స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక్క రూపాయి కూడా ఎవరు పూచీ లేకన్నా ఏది కూడా వారికి వస్తువు కానీ మనిషి కానీ పెట్టకన్నా 13,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇస్తున్నారంటే వారు 96-97% తీసుకున్న డబ్బును వెనకాల కడుతున్నారు. కాబట్టి ఆ నమ్మకం, ఆ విశ్వాసం మీరు కలిగించగలిగారు. బ్యాంకుల్లో మహిళలకు ఈ రాష్ట్రంలో డబ్బు ఇస్తే వెనకాలకి బ్యాంకులకు డబ్బు వస్తుందని విశ్వాసం ఏదైతే మీరు కలిగించారో దానివల్లనే డబ్బు వస్తా ఉంది.